కౌంటింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో 16 కౌంటింగ్ సెంటర్లను ఏర్పాటు చేశామని వివరించారు. తిరుపతి పార్లమెంటుకు సంబంధించి 22,795 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నమోదయ్యాయని వివరించారు. మొత్తం 2,231 మంది సిబ్బంది కౌంటింగ్లో పాల్గొంటున్నారని చెప్పారు. సాయంత్రం 5 గంటల్లోగా ఫలితాలు మొత్తం విడుదలయ్యే అవకాశం ఉందని ప్రవీణ్ కుమార్ అన్నారు. ఎన్నికల నిబంధనలు ఖచ్చితంగా రాజకీయ పార్టీ నేతలు పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. Detailed law and order plan for the district, across the district. ఈ రోజు నుంచి ప్రతిరోజు మనం మానిటర్ చేస్తున్నాము. కానీ ఈరోజు ప్రత్యేకంగా ఇన్ వ్యూ ఆఫ్ ద ఎగ్జిట్ పోల్ ఈరోజు సాయంత్రం రాబోతుంది కాబట్టి ఇంకా ప్రిపేర్డ్నెస్ అందుబాటులో ఉండాలి. ఈరోజు డీటెయిల్ మీటింగ్ క్షేత్రస్థాయిలో ఉన్న ఆర్డిఓస్, ఎస్డిపిఓస్, రిటర్నింగ్ ఆఫీసర్స్, సిఐ, ఎస్ఐ, ఏఎస్ఐ ఆ లెవెల్లో ఈరోజు చేయడం జరిగింది. సో అది కూడా ఒకసారి బ్రీఫ్లో చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా మనందరికీ తెలుసు 4వ తేదీ మన జిల్లాలో కూడా కౌంటింగ్ చేయబోతున్నామండి. స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కౌంటింగ్ 8 గంటలకి స్టార్ట్ అవుతుందండి. అందరికీ తెలుసు ముందు పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ స్టార్ట్ చేస్తాము 8 o'clock. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కూడా ఈచ్ కాన్స్టిట్యుయెన్సీ అసెంబ్లీ కౌంటింగ్ హాల్లోనే చేస్తారండి. 8 o'clock స్టార్ట్ అవుతుంది. ఈరోజు ఉదయం డీటెయిల్